ఆయనకి ఏమి జరుగునో చూద్దామని అని కూడా పోయాడు ఆడికి. పోయి అక్కడికి పోకుండా దూరంగా ఉండి దూరమును ఆయనను వెంబడించుచు, కొంతమంది కూర్చొని చలి కాచుకుంటే అక్కడికి పోయిన కూడా చలి కాచుకుంటున్నాడు. అక్కడ వాళ్ళు గుర్తుపెట్టారు, నువ్వు అయ్యే శిష్యుల్లో కూడా కాదు. అవును అంటే నన్ను కూడా తీసుకెళ్ళి బంధిస్తారేమో అని. ఏసా ఎవరైనా అదిలిదే అన్నాడు. చూడండి, మన మనసు ఎంత చంచలమైందో, ఎంత అస్థిరమైందో, ఎంత బలహీనమైందో, ఎంత నిలవలేనిదో, నిజాయితీ లేనిదో. పేతురు లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ మన బతుకులకు ఒక అద్భుతమైన సాక్ష్యం. పేతురు అంటే అలా ఉన్నాడుగా, నేను ఎందుకుంటానని నువ్వేమన్నా ఓవర్ యాక్షన్ చేస్తావా? దమ్ముందా చెప్పు మరి. ఇంకా గంటల్లోనే అయిపోతావు నువ్వు కూడా, నీ బతుకు బయటపడిపోద్ది. లేదు, మానవుడికి సొంతంగా దేవుని కోసం అంత నీతిగా నిజాయితీగా నిలబడే శక్తే ఉంటే పరిశుద్ధాత్మ ఎందుకు? ఆత్మాభిషేకం ఎందుకు? ఆత్మబలం ఎందుకు? మానవుడు స్వతసిద్ధంగా అంత బలవంతుడైతే, మాట మీద నిలబడే దమ్ము వీడికుంటే, వీడికి ఆత్మాభిషేకం ఎందుకు? పేతురంతటి వాడికే అంత లేదు. అది గంటల్లోనే బయటపెట్టాడు దేవుడు. ఒకసారి ఆడాడు అబద్ధం, 2 సార్లు ఆడాడు, 3ఓసారి కూడా ఆడాడు. 3ఓసారి అబద్ధం ఆడిన తర్వాత కోడి కూసింది. అప్పుడు అక్కడ యేసయ్యను పట్టుకొని కొడుతున్నారు కదా, ఆ దెబ్బలు తింటానే ఈ 3ఓసారి అబద్ధం ఆడినాక, కోడి కూసినాక ప్రభు పేతురికి వెళ్ళి చూశాడు. పేతురు అక్కడ ఉన్నాడని తెలుసు యేసయ్యకి, అక్కడ అబద్ధాలు ఆడుతున్నాడని తెలుసు. 3వ అబద్ధం ఆడిన తర్వాత చూశాడు, ఇట్లా కొడతానే ఉన్నారు, ఆయన పట్టుకొని కొడతానే ఉన్నారు. యేసయ్య ఆ దెబ్బలు తింటానే పేతురికి వెళ్ళి చూశాడు. నమ్మకస్తుడా, నిప్పు, నిజాయితీ, నీతిమంతుడా, మాట మీద నిలబడేవాడా, ఏది నాయన గంటల్లోనే అబద్ధాలు ఆడేవేది? నన్ను ఎరగనని. నన్ను ఎరగవా? నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువి అన్నావే, నన్ను ఎరగవా? నీ కోసం అవసరమైతే చచ్చిపోతానన్నావే, నన్ను ఎరగవా? నేను పంచిన రొట్టెలు తిన్నావే, నన్ను ఎరగవా? నా బోధలు విన్నావే, నన్ను ఎరగవా? యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు తిరిగి లేపినప్పుడు నాతో ఉన్నావే, నన్ను ఎరగవా? నాతో పాటు నీళ్ల మీద నడిచావే, మునిగేటప్పుడు ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తే వచ్చి సత్యవాడిని బ్రతికించి నిలబెట్టానే, నన్ను ఎరగవా? సీమోను, నన్ను ఎరగవా? ఎంతసేపు పట్టింది సీమోను నీ రంగు బయటపడటానికి? ఇప్పుడు చెప్పు. ఓ మనుషుడా, నీ నీతి, నీ నిజాయితీ, నీ మనసులోని స్థిరత్వం, నీలోని నమ్మకత్వం ఇంత మాత్రమేరా అని బయట పెట్టాడు దేవుడు. గుండె బద్దలైపోయింది పేతురికి. ఆ చూపు దెబ్బకు పోయాడు. ఇక వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను అని రాస్తుంది. ఓరమన్నాడు బయటికి పోయి, తలుచుకొని ఏడ్చాడు. ఏమన్నా తెలుసా? నెత్తి కొట్టుకొని, నేనేనా నీ ముందు ప్రగల్భాలు పలికాను? ఇంతోటి భాగ్యానికైనా అంత పెద్ద మాటలు మాట్లాడాను? ఇదే కదా నా బతుకు ప్రభువా. గంటలలో కూడా నీ కోసం, గంట కనీసం రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు, గంట కూడా నీ కోసం నిజాయితీగా, నీ సాక్షిగా నిలవలేకపోయాను. ఇదే కదా నా నమ్మకత్వం, నా బతుకు, నా నీతి, నా యథార్థత, నా విశ్వాస్యత. ఇంతే కదా. అయ్యో, నేనెంత ద్రోహిని ప్రభు, నేనెంత మోసగాడిని ప్రభు, నేనెంత అస్థిరుణ్ణి ప్రభు, నేనెంత చంచలుణ్ణి ప్రభు, నేనెంత నీతి లేనివాణ్ణి ప్రభు, ఎంత నిలకడ లేనివాణ్ణి, ఎంత నిజాయితీ లేనివాణ్ణి ప్రభు, గంటల్లోనే పచ్చబద్దాలు ఆడానయ్యా అని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు, బోరుమని ఏడ్చాడు. అయితే యేసయ్య ఎందుకు చూశాడు తెలుసా? నేను అన్నది జరిగింది చూసావానో, లేకపోతే నీతిమాలినోడా
ఇంతేనా నీ విశ్వాస్యత అనో కాదు. ముమ్మారు నన్ను ఎరగని నువ్వు అబద్ధాలు ఆడతావు ఏసై చెప్పిన మాట ప్రకారం జరిగింది కదా అక్కడ. అందుకని ఎగతాళిగా చూడలా ఏసయ్య. నీ బలహీనత నేను ఎరుగుదును, డోంట్ వరీ, ఐ లవ్ యూ అని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ గుండె బద్దలైపోయింది. ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా, ఇంకా నన్ను ఆమోదిస్తున్నావా, ఇంకా నా మీద దృష్టి కలిగి ఉన్నావా? నీకెందుకు పనికొస్తా ప్రభా, నేను నీకెందుకు పనికొస్తాను నేను? అయిపోయింది. వీడి ద్రోహి, వీడి దోషి, వీడి చెంచలుడు, వీడి మాట నికరం లేనోడు, నా విశ్వాస్యత వట్టిది. పనికి మాలినోడ్నయ్యా నేను, పనికి మాలినోడ్నయ్యా, పనికిరానయ్యా, నీకు పనికిరానయ్యా అంటే వదిలాడా యేసయ్య? తిరిగి లేచిన తర్వాత పేతురును దర్శించి వాళ్ళందరికీ కనపడి వాళ్ళని ధైర్యపరిచి అనేక పర్యాయాలు చివరికి తిబేరియా సముద్రం దగ్గర ఫైనల్గా కనపడి అక్కడ ఒక అద్భుత కార్యం చేసి చూపించి, ఫస్ట్ ఎలాగైతే ధోని కుడి ప్రక్కన వల వేయి చేపలు పడతాయి అన్నాడు, అలాగే ఆ తిబేరియా సముద్రం దగ్గర యోహాను సువార్త 21వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదవగలిగితే తర్వాత ఈ మ్యాటర్ ఉంటుంది. అక్కడ మళ్ళా పేతుర్ని కలుసుకొని అక్కడ అద్భుతం చేసి మళ్ళా విస్తారమైన చేపలు పడేటట్టు సేమ్ ఫస్ట్ ఏ సిచ్యువేషన్ అయిందో మళ్ళీ అదే సిచ్యువేషన్. మళ్ళీ ఒక్కసారి తన కార్యాన్ని పునరావృతం చేసి తన శక్తిని మళ్ళీ ఒకసారి చూపించి మళ్ళీ ఒకసారి పేతుర్ని సిద్ధపరిచి ఈసారి అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని. ఇప్పుడు అనలా ప్రేమించడం అనేది చిన్న మాట అంటావేంది, ప్రాణమిత్త అనలా. ప్రభువా అది నీవే ఎరుగుదు అన్నాడు. అది కాదు మాట. అన్నాడా? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుతున్నావా? ప్రభా ఏమో నాకు తెలియట్లా, నీ ఎడల ప్రేమ ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. ఉందని చెప్పలేను, లేదని చెప్పలేను. ఉందన్నాను అనుకో, ఏమో నా రంగు బయటపడేటట్టు మళ్ళీ ఏం పని చేస్తావో నాకు తెలియదు. ఉంది ప్రభా, నీ ఎడల నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా అన్నాను అనుకో, మళ్ళీ ఏం ముఖం బయలుద్దో. ప్రేమ ఉందా? అట్లయితే ఇంకా సేపటికి నువ్వు ఇటు చేస్తావు అంటావేమో, మళ్ళీ నీతో చతురు కదా, వద్దు, నేను చెప్పను, ఉందని చెప్పను, లేదని చెప్పను, అది నీవే ఎరుగుదు అన్న. నా గొర్రెలను మేపు, నా గొర్రెలను గాయ, నా గొర్రె పిల్లలను గాయ 3 సార్లు అడుగుతాడు. ఈ 3 సార్లు ఇక అతిశయోక్తులు మాట్లాడ్డు. స్టార్టింగ్లో మాట్లాడాడు, దెబ్బతిన్నాడు బిడ్డ పాపం. తర్వాత 3 సార్లు అడుగుతాడు. అక్కడ 3 సార్లు అబద్ధం ఆడాడుగా, ఇక్కడ 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అది నీవే ఎరుగుదు అంటాడు. ఏమో నాకు తెలియదు, నీ విషయంలో నాకు ప్రేమ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, అది నీకే తెలియాలి. సరే, నా గొర్రెలను గాయి అన్నాడంటే అర్థం ఏంటి? ప్రేమ లేకపోతే అంటాడా? ప్రేమ ఉందని ఎరిగే కదా. అది నీ దగ్గర బలం ఉందో లేదో, ప్రేమ ఉందో లేదో, ఏముందో లేదో, ఒకవేళ ఏదన్నా తరుగై ఉంటే దాన్ని నింపాలో లేదు, ఇదంతా ఆయన చూసుకోవాలి. నువ్వు నేను ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఏం చేయకూడదు? ఇక్కడ మన బేదరికాన్ని మనం అందుకే బేదలైన మీరు ధన్యులు అన్నాడు. అందుకే ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను, నిరుపేదనయ్యా. నా కుమారుడా, నా కుమారి, నమ్మకంగా ఉంటావా నాకు అంటే వెంటనే ఏం చెప్పాలి? ఉంటాను ప్రభువా అనకూడదు. అయ్యా, నమ్మకత్వంతో నీ ఎదుట నిలబడటం, నీకు నమ్మకంగా ఉండటం నా చేతనైద్దా? అంత బలం నాకుందా?
అంత స్థిరత్వం నాకుందా? అంత విశ్వాస్యత నాకుందా? లేదు. నీకోసం నేను నమ్మకంగా ఉండాలన్నా నీవు బలమిస్తే ఉంటా, నువ్వు శక్తినిస్తే ఉంటా, నువ్వు కృపనిస్తే ఉంటా. నా కోసం నమ్మకంగా ఉంటావా కుమారి? నువ్వు ఉంచితే ఉంటా ప్రభువా. నేను ఉంచితే ఉండేది ఏంది? మరి నాకు అంత సీన్ లేదు. ఎంత మ్యాటర్ చెప్పినాక ఇప్పుడు మీలో ఎంతమంది దేవునికి నమ్మకంగా ఉంటారని అడిగాను అనుకో, ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తారు, నాకు తెలుసు. అదే ఈ మ్యాటర్ అంతా చెప్పక ముందే ప్రశ్నలు అడిగాను అనుకో, తడోకోసారి చేతులు లేపుతూ ఉంటారు. ప్రభు కోసం ప్రాణం ఎవరిస్తారంటే నేను ఇస్తా అని లేపుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ప్రాణం తీసడానికి గన్ను తీసుకుని ఎవరు రాలేదు కాబట్టి. దేవునికి మహిమ. నా కోసం నీతిగా ఉంటావా? నువ్వు ఉంచితే ఉంటావు ప్రభువా. నా కోసం నిజాయితీగా ఉంటావు, నువ్వు ఉంచితే ఉంటావు ప్రభువా. నా కోసం పరిశుద్ధంగా ఉంటావు, నీ దయ, నువ్వు బలమిస్తే ఉంటా. నాకు సేవ చేస్తావా? నువ్వు శక్తినిస్తే చేస్తా. నా కోసం పరిగెత్తుతావా? నువ్వు బలాన్ని ఇస్తే పరిగెత్తుతా. అవునా? ఏం చేయలేవా? లేదు. క్లియర్గా అర్థమైందా? మన బేదరికాన్ని, మన అస్థిరత్వాన్ని, మన చంచలత్వాన్ని మనం గుర్తుపట్టాలి. లేకపోతే దేవుడు అది గుర్తు వచ్చేటట్టు చేస్తాడు. ఒక పట్టాన మనకు అర్థం కాకపోతే అర్థం అయ్యేటట్టు చేస్తాడు దేవుడు. పేతురుకి అర్థమయ్యేటట్టు చేశాడు. ఆ తర్వాత బిడ్డ జాగ్రత్త పడ్డాడు. 3 సార్లు అడిగాడు, ప్రేమిస్తున్నావా అని. అబ్బో నాకు తెలుసు, మళ్ళీ బుక్ చేయడానికి అడుగుతున్నావు నువ్వు, నీకే తెలుసు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసి ఏసై నవ్వుకొని ఉంటాడు, ఏసై నవ్వుకొని ఉంటాడు. నా గొర్రెలుగా అని 3 సార్లు పనులు అప్పచెప్పాడు. ఒకసారి చదువుతారా వచనం? బాగుంటుంది, చదవండి. యోహాను సువార్త 21:15 వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అంతకుముందు ఏమన్నాడు? వీరు ఒకవేళ తప్పిపోయినా పోతారేమో, వీరందరూ నేను వదిలిపెట్టి పోతారని ఏం పోనన్నాడు. అందుకని అదే టైపులో మళ్ళీ ఎత్తాడు. వీళ్ళందరి కాడికి నమ్మకస్తుండన్నావేమన్నా అయిందిగా. వీళ్ళందరి కాడికి బుస్ అంతేలే, వాళ్ళన్నా మామూలుగా పారిపోయారు. నువ్వు ఏదో అబద్ధాలాడి మరి వాళ్ళన్నా భయపడి జంప్ అయ్యారు వాళ్ళు. నువ్వైతే ఒకసారికి 3 సార్లు అబద్ధాలాడి మరి జంప్ అయ్యావు. చెప్పు, ఇప్పుడు వాళ్ళు తేడానా వాళ్ళకంటే నువ్వు ఎక్కువ తేడానా? వాళ్ళే బెటర్ ప్రభువా. నేను వాళ్ళకంటే 3 రెట్లు తేడా. స్తోత్రం. అందుకే చాలాసార్లు చెప్తాను నేను, ఎవరైనా సరే తొట్టుపడ్డ వాళ్ళని చూసి, త్రోవ తప్పిన వాళ్ళని చూసి, బలహీనపడ్డ వాళ్ళని చూసి, భంగపడ్డ వాళ్ళని చూసి తొందరపడి నోరు జారొద్దు. నోరు జారి వాళ్ళని తృణీకరిస్తే వాళ్ళకన్నా 3 రెట్లు నీవు శోధించబడే ఛాన్స్ ఉంది. ఎగస్టాల్ వద్దు, సింపుల్గా చెప్తున్నా. ఏమొద్దు? ఎగస్టాల్ వద్దు. ఇతరులను చూసి ఓవర్ యాక్షన్ వద్దు. నేను ఇంత నిప్పు అంత నిప్పు అని ఓవర్ యాక్షన్ వద్దు. తేడా పడ్డారా జాలిపడు. అయ్యా నేను తేడా పడకుండా నన్ను నిలబెట్టయ్యా అని దేవుణ్ణి వేడుకో. ఆ పడ్డ వాళ్ళని కూడా లేపయ్యా అని వేడుకో, అంతేగాని తృణీకరించొద్దు. లేకపోతే ఎంత హడావుడి చేశాడు అనుకున్న పేతురు. చూడండి ఆయన అసలు ఏమన్నాడో చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావని అడుగగా, అది కాదు అసలు ఫస్ట్ వీరందరూ నేను వదిలిపెట్టి పోయారు కానీ నేను మాత్రం పోను అంటాడు. చూడు, నేను చూపిస్తా, చూడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం చదువు. 31లోనేమో, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలని చెదరిపోనని రాయబడి ఉన్నది కదా, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదని అన్నాడు. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడదని ఆయనతో చెప్పగా,
యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినాను, నిన్ను ఎరగనని చెప్పనా నేను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. పేతుర్ని చూసి వాళ్ళు కూడా, పేతురు అన్న తర్వాత, అవును తండ్రి, అవును ప్రభువా, మేము కూడా అంతేనయ్యా అన్నారు. మొత్తం జంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, ఎంత గట్టిగా మాట్లాడాడో చూడు. అందరూ నీ విషయమై అభ్యంతరపడినను, ఎప్పుడును అంటే నా లైఫ్లో ఎప్పుడు అభ్యంతరపడినంటే, అబ్బో లైఫ్ దాకా పోయా, జీవితం మొత్తానికి పోయా, గంటల్లోనే నువ్వు బుస్ అవుతావు నాన్న, గంటల్లోనే నువ్వు తేడా పడతావు చూడు, నీ నమ్మకత్వం ఏంటో తేలిపోయింది చూడని. ఇక్కడ ఏమన్నాడు? అందరూ. మరొక సువార్తలు అంటాడు, వీరందరూ నీ విషయమై అభ్యంతరపడినను నేను పడను అంటాడు. వీరందరూ నీ విషయమై అభ్యంతరపడినను నేను అభ్యంతరపడినా. అందుకే యేసయ్య వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అది గుర్తొచ్చింది. ఈ వీరందరూ అన్న డైలాగ్ ఎప్పుడో వేసానే, అంతకుముందు ఓవర్ యాక్షన్ చేసినప్పుడు వేసా. అందుకని ఇప్పుడు ఆ పదం ఎత్తాడు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని. అబ్బో, నన్ను మళ్ళీ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నాకు తెలియదు, నీకే తెలుసు. చదువు నాన్న, ఇప్పుడు చదువు. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అవును ప్రభువా, అది నీకే తెలుసు. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదువని. నేను నిన్ను ప్రేమించుచున్నానని నేను చెప్పటం కాదు, నీకే తెలుసయ్యా. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎంత పెద్ద మాట అన్నాడు చూడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుతు అని ఆయనతో చెప్పాను. అప్పుడేమన్నాడు? నా గొర్రెలను మేపుము అన్నాడా? మేపు, కాయి, మేపు అన్నాడు అని ఇంక పోయి, అప్పో ఇక లైన్లో పోన్లా. నా గొర్రెలను మేపాలి, గొర్రె పిల్లలను మేపాలి, నా గొర్రెలను కాయాలి, నువ్వు పనిచేయాలి. అయితే గుర్తుపెట్టుకో సీమోను, నీ బలం సరిపోదు. నీ సొంత బలంతో నీవు నాకు సాక్షిగా ఉండలేవు అని తేలిపోయింది. వాస్తవంగా సిలువు దగ్గర నువ్వు అక్కడ కోడి గుయ్యక మునుపు ఏమనాలా? అవును, నేను యేసుతో కూడా ఉన్నవాడిని, నేను ఆ యేసుకు సాక్షిని అనాలి. కానీ ఆ డైలాగ్ రాలా నీకు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నావు. అంటే నీ బలం బుస్సని తేలిపోయింది, అంటే నీ బలం సరిపోదని తేలిపోయింది. మరి నువ్వు నా పని చేయాలి, ఆత్మలను పట్టే జాలరివి కావాలి. నువ్వు నా గొర్రెలను మేపాలి, నా గొర్రె పిల్లలను మేపాలి, నా గొర్రెలను కాయాలి, నాకు సాక్షివై ఉండాలి. ఉండాలంటే నీ బలం సరిపోదని నీకు అర్థమైందా? నీ పేదరికం నీకు అర్థమైందా? నీ బలహీనత నీకు అర్థమైందా? నీ లేమి నీకు అర్థమైందా? అర్థమైంది. ఓకే, టెన్షన్ పడవాకు. పో, యెరూషలేములో నేను మీ మీదికి నా ఆత్మను పంపుతాను, పరిశుద్ధాత్మని. ఆ ఆత్మను పొందేంత వరకు వెళ్ళొద్దు. ఆ శక్తి పొందుకో. నీతో పాటు మీరందరూ పైనుండి నేను తండ్రి వలన మీకు ఆ వాగ్దానం చేసిన ఆత్మను పంపుతాను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని అప్పుడు చెప్పాడు. శక్తి రహస్యం. ఎందుకు ఉండలేకపోయావో తెలుసా పేతురు? గంటల వ్యవధిలోని అబద్ధాలు ఎందుకు ఆడావో తెలుసా? అంత బలహీనత ఎందుకు ఉందో తెలుసా? మీ మనస్తత్వమే చెంచల మనస్సు. ఇది నీదే కాదు పేతురు, మూల పితరుడైన ఆదాము మొదలుకొని అందరి మనస్సు చెంచల మనసే. ఎవరైనా నా కొరకు బలంగా ఉన్నారు, భక్తిగా ఉన్నారు, ఆత్మీయంగా ఉన్నారంటే అది నా ఆత్మ వల్ల జరిగింది. అది హనోకు దేవునితో నడిచిన, అబ్రహాం దేవునితో నడిచిన, మోషే దేవునితో నడిచిన, నోవహు దేవునితో నడిచిన, పరిశుద్ధాత్మ సహాయంతో అదంతా జరిగింది.
ఈ నూతన నిబంధనలో కూడా ఎవడైనా నాకు సాక్షిగా నిలవాలన్నా, నిజాయితీగా నిలవాలన్నా, పవిత్రంగా నిలవాలన్నా, నీతిగా నిలవాలన్నా, నా కోసం ఫలించాలన్నా అది మీ వలన కాదు. మీది చంచల బుద్ధి, స్థిరం లేని బుద్ధి. మీరు ప్రభా ఇక నుంచి నీ కోసమే ప్రభా, ఈ జీవితం నీకు అంకితం అని పాట పాడతారు. ఇక్కడ నుంచి ఇంటికి పోయి గంటలో మళ్ళీ మాట తప్పుతారు. మీరు ఇక్కడేమో ఈ జీవితం నీకు అంకితం, ఈ జీవితం నీకు అంకితం అని పాట పాడతారు. ఇంటికి పోయి గంటలోని మీ బుద్ధి బయట పెడతారు. మీ చంచల బుద్ధి, మీ స్థిరము లేని మనస్సు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తకపోతే నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరేంది నా బతుకేనా అంతే. ఈ విషయంలో నేను 2 చేతులు ఎత్తుతా. మీ అందరికాడికి ఇంకా పెద్ద చేయించాలం మనం. దేవునికి స్తోత్రం. ఏదైనా నిలవగలిగాను ఇక్కడ అంటే ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన బలం, ఆయన తట్టిన వెన్ను, ఆయన వెన్ను తట్టి పారా అంటేనే, లేకపోతే లేదు. ఇక్కడ ఏదైనా ఆయన కోసం సాక్షిగా ఉన్నానంటే నా బలం అనుకునేరు. నేను పేతురు కంటే దారుణం. కానీ ఏదన్నా నా నుండి ప్రకటింపబడింది అంటే అది నా దేవుడు, నా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆ బలం, నా తండ్రి, పరలోక తండ్రి నాకు ఇచ్చినటువంటి బలం. ఏ పేతురు ఒక ఆడపిల్ల ముందు నేను క్రీస్తుకు సాక్షిని అని చెప్పడానికి భయపడి వణికిపోయాడో, ఆయన ఎరగనని తన బలహీనతను చాటుకున్నాడో, అదే సీమోను పేతురు పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మతో నింపబడి వేల మంది జనం ముందు ఆత్మశక్తితో నింపబడ్డ తర్వాత, ఆ బలంతో నింపబడ్డ తర్వాత 10 దినములు ప్రార్థనలో దేవుని శక్తి కోసం కనిపెట్టుకొని ఆ బలం పొందుకున్న తర్వాత వేల మంది ముందు నిలబడి, ఇదిగో ఆయన పునరుద్ధానమునకు మేము సాక్షులము, ఆయన లేచి ఉన్నాడు, లేఖనము నెరవేరినట్లు ఇదంతయు జరిగెను, ఏవేలు ప్రవచనం ఇది ఇక్కడ నెరవేరుతున్నది, ఇదిగో దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము, నేను సాక్షిని పేతురు లేచాడు. ఇప్పుడు చెప్పు, అంత బలం పేతురికి ఎక్కడి నుంచి వచ్చింది? అది పేతురు సొంత బలమేనా? నీ బలం, నా బలం అంతే.